మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ మన కుటుంబంలో సమాధానం ఉండదు. ఈరోజు మనకు సమాధానము కావాలి అంటే మనం ఏమి చేయాలా అనేది మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునితో సహవాసము చేసినప్పుడు మనకు సమాధానము కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా? ఆలోచించు. ఎందుకంటే ఆనాటి కాలంలో మరి ఎంతోమంది దేవుని భక్తులు మరి ఆయనతో సహవాసం చేసి ఎంతో ఆశీర్వదింపబడ్డారు. ఒకసారి ఆలోచించండి. హనోకు దేవునితో 360 సంవత్సరాలు ఆయనతో నడిచెను. శద్రక్, మెషక్, అబేద్గోలు మరి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ అగ్నిగుండము నుంచి 7 అగ్నిగుండాన్ని మండజేసినప్పుడు మరి అగ్నిలో వేయుటకు వెళ్ళిన వారే కాలిపోయారు, కానీ శద్రక్, మెషక్, అబేద్గోలు అక్కడ కాలిపోలేదండి. ఇది గ్రహించినటువంటి రాజు మరి ఆ దేశంలో ఒక శాసనాన్ని నియమించాడు, ఒక ఆర్డర్ పాస్ చేశాడు. శద్రక్, మెషక్, అబేద్గోలు ఏ దేవునైతే కొలుస్తూ ఉన్నారో ఆ దేవుని మనం ఆరాధిద్దామని. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే దేవుని నామాన్ని వర్ణింప శక్యము కానిది. ఈరోజు నీ కుటుంబానికి సమాధానము కావాలి అంటే, నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు ఆశించినట్లయితే కొన్ని విషయాలు వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. నీ జీవితంలో సమాధానం నీకు ఉండాలి అంటే కొన్ని విషయాలు నువ్వు వదిలిపెట్టాలి, కొన్ని విషయాలకు నువ్వు దూరంగా ఉండాలి. అది చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనం వరకు చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగును చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో సమాధానము కావాలి అంటే మరి నువ్వు విడిచిపెట్టాలి. విశ్వాసికి పొత్తు లేదు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు విశ్వాసంలో ఉండాలి, నువ్వు నీతికి లోబడి జీవించాలి అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. హల్లెలూయా. వాక్యము సెలవిస్తూ ఉందండి.
నువ్వు యవనేచ్చుల నుండి పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని వాక్యము సెలవిస్తుంది. నీ జీవితంలో సమాధానము రావాలి అంటే, నీ జీవితంలో సమాధానము కలిగి ఉండాలంటే దేవునితో నువ్వు సహవాసము చేయాలి. దేవునితో నువ్వు సహవాసము చేయాలి అంటే దేవుడు నీతిమంతుడు. ఆ నీతిని కలిగి నువ్వు జీవించాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు యవనేచ్చుల నుంచి పారిపోమని వాక్యము నీతో సెలవిస్తూ ఉంది. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని వాక్యము సెలవిస్తుంది. ఆ విధంగా నువ్వు ఉన్నావా ప్రియ చెల్లి, అక్క? నువ్వు ఈరోజు నువ్వు ఉన్నావా? విధంగా ఆలోచించు తల్లి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం నీకు కావాలా? నీ కుటుంబంలో మరి దేవునితో సన్నిహితం కావాలా? మరి ఆ విధంగా నువ్వు జీవించాలి అంటే, దేవునితో సహవాసం కలిగి నువ్వు జీవిస్తే నీ జీవితంలో సమాధానము దొరుకుతుంది. ఆనాటి కాలంలోనే దేవుడు ఒక వాగ్దానం చేస్తూ వచ్చాడు దావీదుతో. ఏమని వాగ్దానం చేస్తూ వచ్చాడు అంటే, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనంలో స్పష్టంగా ఇక్కడ రాయబడింది, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబములకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటన్నిటికీ కలిగియుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునితో నువ్వు సహవాసము చేసినప్పుడు, దేవునికి అయిష్టకరమైనటువంటి ప్రతి కార్యము నీలో నుంచి నువ్వు తీసివేసుకున్నప్పుడు, దేవుడు నీతో సహవాసం చేసినప్పుడు నీ కుటుంబంలో నీకు సమాధానము కలుగుతుంది. నీ కుటుంబంలో నీకు నెమ్మది కలుగుతుంది. నీ కుటుంబము ప్రతి విషయంలో దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే కనుక మనం ఆలోచించినట్లయితే, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థతను ప్రేమించేవాడు. ఈ లోకంలో ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అన్న విషయాన్ని వాక్యము ద్వారా ప్రతి దినము ఒక సేవకుని ద్వారానో, సేవకురాలి ద్వారానో, యాజకుల ద్వారానో మరి దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయ్యా, యేసుక్రీస్తు వారికి ఇష్టకరమైనది ఏంది అంటే నీతి, యథార్థత, నమ్మకము. ఆయనకి ఇష్టకరంగా జీవించుటయే ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే, ఆ విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబంలో సమాధానము, నెమ్మది కలుగుతుందని దేవుడు నీతో ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు అండి. దేవుని నామం వర్ణింప శక్యము కాని నామం. దేవునితో నువ్వు సహవాసం చేస్తే కొన్ని పనులు నువ్వు చేయకూడదు, కొన్ని పనులు నువ్వు చేయాలని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చింది. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది వరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితాలను సరిచేసుకుందాం. ఈ జీవితంలో ముందుకు సాగిపోదాం. ఎందుకంటే ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటగా నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, మీకు కావలసిన సమస్తమును మీకు నేను అనుగ్రహించుదనని. ఆ విధంగా మనం జీవించినట్లయితే, ఆయన రీతిని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మనకు కావలసిన సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. ఎక్కువగా ఆలోచించకూడదండి. వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, మనం ఏమి చేయాలి, అది వరకు ఆలోచించి దాన్ని పట్టుకొని మనం ముందుకు సాగిపోతే ప్రతిదీ దేవుడు నీకు అనుదినము సహాయం చేస్తూ నా జీవితాన్ని దేవుడు వర్ధిల్లింపజేయునుగాక. హల్లెలూయా.